హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మార్కెట్ ముచ్చట్లు. లాస్ట్ వీడియోలో మనం సపోర్ట్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ అంటే ఏంటి, ఇవి మనం చార్ట్ లో ఎలా డ్రా చేస్తాం ఇది తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో మనం ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లో మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఓకే, అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎస్ఎన్ఆర్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, అండ్ మనం ట్రేడ్ తీసుకునేటప్పుడు ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనకి ఎలా హెల్ప్ అవుతుంది, అండ్ కొన్ని చార్ట్స్ తీసుకొని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ కూడా చూసాం. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి టైప్స్ ఆఫ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఓకే, ఇందులో మనకి మేజర్ గా త్రీ టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి గుడ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అన్నమాట. ఎక్కడైతే మార్కెట్ లో పర్టికులర్ జోన్ దగ్గర లేదా ఒక ప్రైస్ దగ్గర మార్కెట్ ఒకసారి రెస్పెక్ట్ చేస్తుందో దాన్ని మనం గుడ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అని పిలుస్తాం. అంటే వన్ టచ్ అని అనుకుందాం. మనం ఎగ్జాంపుల్ గా వన్ టచ్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని మనం గుడ్ ఎస్ఎన్ఆర్ అంటాం. అండ్ సెకండ్ వన్ వచ్చేసి స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఓకే, ఎక్కడైతే టూ ఆర్ త్రీ ఉంటాయి టచెస్ అనేది, అంటే టూ ఆర్ త్రీ టైమ్స్ మార్కెట్ పర్టికులర్ లెవెల్ ని రెస్పెక్ట్ చేస్తుందో దాన్ని మనం స్ట్రాంగ్ ఎస్ఎన్ఆర్ అని పిలుస్తాం. థర్డ్ వన్ వచ్చేసి వెరీ స్ట్రాంగ్ ఎస్ఎన్ఆర్. ఓకే, ఎక్కడైతే త్రీ కన్నా ఎక్కువ టచెస్ ఉంటాయి, అంటే 3, 4, 5 ఇలా 3, 4 టైమ్స్ మార్కెట్ అనేది పర్టికులర్ జోన్ ని రెస్పెక్ట్ చేస్తే ఆ జోన్ ని మనం ఇక్కడ వెరీ స్ట్రాంగ్ ఎస్ఎన్ఆర్ అని పిలుస్తాం. ఓకేనా, ఇప్పుడు ఇది మనం ప్రాక్టికల్ గా కూడా చెక్ చేద్దాం. దానికంటే ముందు ఇంపార్టెన్స్ ఆఫ్ ఎస్ఎన్ఆర్. అసలు ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనకి స్టాక్ మార్కెట్ లో ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం బై చేయాలి అనుకుంటాం. ఓకేనా, సో ప్రైస్ ఇలా మూవ్ అవుతుంది, ఇలా ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది అంటే చాలా సార్లు ప్రైస్ ఇక్కడికి వచ్చినప్పుడు రియాక్షన్ ఇచ్చింది అనమాట. సో మీరు ఏం చేశారు, మళ్ళీ ఇక్కడ పైకి వెళ్ళింది, మీరు బై చేయాలి అనుకున్నారు. మళ్ళీ బై చేయాలంటే మనం ఏం చేస్తాం, ఇక్కడ ఒక జోన్ అనేది క్రియేట్ చేసుకొని ఎప్పుడైతే నెక్స్ట్ టైం మార్కెట్ ఈ జోన్ దగ్గరికి వస్తుందో, అంటే నియర్ బై ఈ జోన్ వస్తుందో, అప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ బై అనేది ఇనిషియేట్ చేస్తాం. అంటే మనం బై చేయాలంటే మనకి సపోర్ట్ ఎక్కడ ఉందో మనకు తెలియాలి. ఇన్ కేస్ మనం సేల్ చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బై చేసాం, మార్కెట్ పైకి వెళ్తుంది, ఎక్కడి వరకు వెళ్తుంది అంటే ఎక్కడ మనం ప్రాఫిట్ బుక్ చేయాలి అనుకుంటే రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది, లాస్ట్ టైం ఇక్కడ ఉంది. సో మనం ఏం చేస్తాం, ఇక్కడ సెల్ చేసేస్తాం. సో మార్కెట్ లో బై ఆర్ సెల్ చేయాలి అనుకుంటే మనం యాక్యురేట్ గా, అంటే ఇది ఉంటేనే బై చేయాలి, ఇది ఉంటేనే చేయకూడదు అని నేను చెప్పట్లేదు, బట్ ప్రాపర్ గా మనం మన ప్రాబబిలిటీ అనేది పెరగాలి, విన్నింగ్ ప్రాబబిలిటీ పెరగాలి అంటే మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది మనకి ట్రేడ్ లో ఎలా హెల్ప్ అవుతుందో అది చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక సపోర్ట్ జోన్ క్రియేట్ చేస్తాను. ఓకేనా, ఇది ఒక సపోర్ట్ జోన్. ఓకేనా, సో నేను ఏం చేస్తా, ఇక్కడ నుంచి సింపుల్ గా ఒక ట్రేడ్ తీసుకున్నాం. సో ఇక్కడ మనకి కలర్ మారుద్దాం, గ్రీన్ తీసుకున్నాం. సో మనం లాంగ్ ట్రేడ్ తీసుకున్నాం. లాంగ్ అంటే మనం పర్టికులర్ స్టాక్ ఇక్కడ నుంచి పైకి వెళ్తుందని అనుకుంటున్నాం. సో ఇక్కడ ఒక క్యాండిల్ క్రియేట్ అయింది. ఓకేనా, ఇక్కడ ఒక 2 క్యాండిల్స్ క్రియేట్ అయ్యాయి. నేను ఏం చేసా, ఇక్కడ నుంచి నేను ఇక్కడ నుంచి బై చేయాలి అనుకున్నా, నాకు కావాల్సినట్టుగానే ఇక్కడ ఒక మంచి బయింగ్ క్యాండిల్స్ అనేది ఫామ్ అయ్యాయి. సో నేను ఏం చేసా, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా. ఎంట్రీ, ఓకేనా, ఎంట్రీ తీసుకున్నా. నేను ఎస్ఎల్ ఎక్కడ పెట్టాలి అంటే, వాట్ ఎవర్ ద డిసిజన్స్ ఐ హావ్ టేకెన్ అది రాంగ్ అని నాకు ఎప్పుడు తెలుస్తుంది, నా జోన్ అంటే ఈ సపోర్ట్ జోన్ ఉంది కదా నాది, సపోర్ట్ జోన్ ఏదైతే నేను క్రియేట్ చేశానో ఈ సపోర్ట్ జోన్ ఎప్పుడైతే మార్కెట్ బ్రేక్ చేసి కిందికి వెళ్తుందో అప్పుడు నేను ఏం చేస్తాను, నేను తీసుకున్న డిసిజన్ తప్పు అని నేను ఎస్ఎల్ తీసుకొని ఆ పర్టికులర్ ట్రేడ్ నుంచి బయటికి వచ్చేస్తాను. ఓకేనా, సో నా ఎస్ఎల్ ఎక్కడ ఉంటుంది, జస్ట్ బిలో దిస్ లెవెల్ అన్నమాట, స్టాప్ లాస్. ఓకే, స్టాప్ లాస్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంట్రీ తీసుకున్నా, బుకింగ్ చేయాలంటే ప్రాఫిట్ బుకింగ్ చేయాలి అంటే నేను తీసుకున్న ట్రేడ్ నా డైరెక్షన్ లో ట్రావెల్ అవుతుంది, నా డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. ఎక్కడి వరకు మూవ్ అవ్వాలి, ఎక్కడి వరకు నేను టార్గెట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ప్రీవియస్ లో మనకి ఎక్కడో ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక రెసిస్టెన్స్ జోన్ క్రియేట్ చేస్తాను. సో ఇది ఒక రెసిస్టెన్స్ జోన్ అనుకోండి. సారీ, సో ఇది ఒక రెసిస్టెన్స్ జోన్. కలర్ మారుద్దాం, ఇది ఒక రెసిస్టెన్స్ జోన్. నేను ఏం చేసా, మార్కెట్ ఎప్పుడైతే ఈ రెసిస్టెన్స్ జోన్ దగ్గరకు వస్తుంది, అంటే నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను, మార్కెట్ ఇక్కడ నుంచి మెల్లిగా ఇలా ట్రావెల్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చింది. సో నేను ఏం చేస్తా, ఇక్కడ అగ్రెసివ్ సెల్లింగ్ అనేది జరుగుతుంది కాబట్టి నేను ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసేస్తాను. ఎందుకంటే ఇక్కడ చాలా సార్లు మార్కెట్ అనేది రియాక్షన్ ఇచ్చింది పర్టికులర్ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు. సో ఇక్కడ నేను ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసేస్తాను. సో మనం ట్రేడ్ తీసుకున్నప్పుడు ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ ఎస్ఎల్ ప్లేస్ చేయాలి, ప్రాఫిట్ బుకింగ్ ఎక్కడ చేయాలి అనేది మనం మాక్సిమం ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ హెల్ప్ తోనే కనుక్కుంటాం. ఓకేనా, సో ఈ చార్ట్ చూడండి మీరు, ఈ స్క్రీన్ షాట్ లో ఈ పర్టికులర్ జోన్ దగ్గర మార్కెట్ ఒకసారి రియాక్షన్ అయింది, అంటే మార్కెట్ ఇక్కడ నుంచి ఫాలో అవుతా వచ్చి ఇక్కడ ఈ పర్టికులర్ లెవెల్ కి వచ్చినప్పుడు, ఈ సపోర్ట్ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు ఏమైంది, ఇక్కడ బయర్స్ అనే వాళ్ళు యాక్టివేట్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయిపోయింది, పైకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఓన్లీ వన్ టచ్ ఉంది అనమాట. వన్ టచ్ ఉంది కాబట్టి ఈ సపోర్ట్ దేనిలో వస్తుంది, గుడ్ సపోర్ట్ కేటగిరీలో వస్తుంది. గుడ్ సపోర్ట్. ఓకేనా, ఈ ఎగ్జాంపుల్ కూడా చూడండి,
ఫస్ట్ మార్కెట్ వన్ టచ్ ఇక్కడ ఇచ్చింది. అంటే మార్కెట్ ఇక్కడ నుంచి అంటే మన ప్రీవియస్ డేటా ఉంటుంది. ఇక్కడ నుంచి మార్కెట్ ఇట్లా ఫాలో అయింది. ఇక్కడ వచ్చినప్పుడు ఈ పర్టిక్యులర్ లెవెల్ అంటే ఈ సపోర్ట్ ఏదైతే ఉందో ఈ బాక్స్ కనిపిస్తుంది కదా మనకి రెక్టాంగిల్ ఇది ఒక సపోర్ట్ అన్నమాట. ఇక్కడ నుంచి మనకి బయర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయిపోయారు. సో ఇక్కడ నుంచి వన్ టచ్ ఇది ఒక వన్ టచ్. ఇక్కడ నుంచి బయర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయిపోయారు. పైకి వెళ్ళింది మార్కెట్. అక్కడ నుంచి మళ్ళీ కొంచెం రీట్రేస్ అయింది. మళ్ళీ పైకి వెళ్ళింది. సో మళ్ళీ ఈ పర్టిక్యులర్ జోన్ దగ్గరికి మార్కెట్ ఇంకా రాలేదు. కాబట్టి మనకి ఇది ఏమవుతుంది గుడ్ సపోర్ట్ కిందకే వస్తుంది. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ పర్టికులర్ చార్ట్ చూడండి. ఇది ఒక గుడ్ రెసిస్టెన్స్ కింద వస్తుంది. ఎందుకు? ఇది ఒక రెసిస్టెన్స్ పాయింట్. ఈ బాక్స్ కనిపిస్తుంది అనమాట రెక్టాంగిల్. ఈ రెక్టాంగిల్ అయితే ఒక రెసిస్టెన్స్ జోన్ అనమాట. సో మార్కెట్ ఫస్ట్ టైం ఇక్కడ ఒకసారి ట్యాప్ అయింది. అక్కడ నుంచి మళ్ళీ రెసిస్టెన్స్ ఫేస్ చేసి కిందికి వచ్చింది. కిందికి వచ్చి ఇలా ఇలా ట్రేడ్ అవుతా ఉంది. మళ్ళీ ఆ పర్టికులర్ జోన్ దగ్గర వరకు వెళ్ళలేదు. సో ఎప్పుడైతే ఈ జోన్ దగ్గరికి వెళ్ళిందో మనం ఏం చేస్తాం, మళ్ళీ అగ్రెసివ్ సెల్లింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. ఎందుకు? ప్రీవియస్ గా ఇక్కడ రియాక్షన్ అనేది చేసింది ఈ పర్టికులర్ స్టాక్ అని మనకు తెలుసు. సో ఇది దేని కిందకి వస్తుంది? గుడ్ రెసిస్టెన్స్ కేటగిరీలో వస్తుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. అంటే ఇప్పుడు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏంటి, స్ట్రాంగ్ సపోర్ట్ ఏంటో కూడా చూద్దాం ఒకసారి. ఈ స్క్రీన్ షాట్ లో చూడండి. ఇక్కడ ఉన్న ఈ బాక్స్ ఏదైతే ఉందో రెక్టాంగులర్ బాక్స్ ఇది ఏంటి? ఒక రెసిస్టెన్స్ అన్నమాట. ఇప్పుడు ఇది గుడ్ రెసిస్టెన్సా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని మనకి ఎలా తెలుస్తుంది? నంబర్ ఆఫ్ టచెస్ అంటే నంబర్ ఆఫ్ టైమ్స్ మార్కెట్ ఎలా రెస్పెక్ట్ అయింది అనేది. ఫస్ట్ ఇక్కడ చూడండి. ఫస్ట్ టైం ఇక్కడ ఒకసారి రెస్పెక్ట్ ఇచ్చింది, మళ్ళీ ఇక్కడ ఒకసారి రెస్పెక్ట్ ఇచ్చింది, మళ్ళీ ఇక్కడ నుంచి కిందికి వచ్చిందా, వచ్చి మళ్ళీ ఏం చేసింది సేమ్ మళ్ళీ సేమ్ ఆ రెసిస్టెన్స్ జోన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ సెల్లింగ్ అనేది స్టార్ట్ అయింది. అక్కడ నుంచి మళ్ళీ ఫాలో అయిపోయింది. సో ఇక్కడ 1 2 అరౌండ్ 3 టచెస్ అయిపోయాయి. అంటే ఇదేంటి మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కిందకి వస్తుంది. స్ట్రాంగ్ రెసిస్టెన్స్. అదే ఇక్కడ బాటమ్ లో మనకి ఇలా ఉందనుకోండి, ఇదేమవుతుంది? స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది. ఓకేనా? మళ్ళీ ఇవన్నీ చెప్తే మీకు వీడియో సైజ్ అంటే వీడియో టైం పెరిగిపోతుంది. అందుకే నేను మీకు దీనిలో చెప్పేస్తున్నాను. సెకండ్ ఏంటి? దీని తర్వాత స్ట్రాంగ్ వెరీ స్ట్రాంగ్ ఏంటో చూద్దాం. సేమ్ దీనిలో కూడా చూడండి. ఈ రెక్టాంగులర్ బాక్స్ మనకి రెసిస్టెన్స్ అన్నమాట. ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ తీసుకుపోయింది. మళ్ళీ ఇక్కడ నుంచి ట్రావెల్ చేసింది, కిందికి ట్రావెల్ చేసింది, మళ్ళీ ఇలా పైకి వచ్చింది. మళ్ళీ ఇంత ఇక్కడ చూడండి ఇంత పెద్ద క్యాండిల్ అనేది ఫామ్ అయింది. బట్ ఎక్కడ ఎండ్ అయిపోయింది ఇది? అంటే దీని స్ట్రీక్ అనేది ఎక్కడ ఎండ్ అయిపోయింది? కరెక్ట్ మనం ఏదైతే ఈ రెసిస్టెన్స్ జోన్ అనేది క్రియేట్ చేసామో ఆ రెసిస్టెన్స్ జోన్ దగ్గర నుంచి మళ్ళీ సెల్లింగ్ అనేది స్టార్ట్ అయ్యి మళ్ళీ మార్కెట్ ఫాలో అవ్వడం స్టార్ట్ చేసింది. సో ఈ రెసిస్టెన్స్ అనేది మనకి చాలా బాగా వర్క్ చేస్తుందని అర్థం. సో ఇది దేని కిందకి వస్తుంది? 2 టచెస్ అంటే స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కదా, దీనిలోనే స్ట్రాంగ్ సపోర్ట్ అనేది తీసాం మనం. ఇట్లా ఒక లైన్ చూడండి. 1 టచ్, 2 టచ్, 3 టచ్, 4 టచ్. ఇది ఏమైంది? వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ కిందకి వచ్చింది. ఇప్పుడు ప్రతిసారి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనకి ఇలా హారిజాంటలే ఉండాలి అని ఏం లేదు. మనం ఇట్లా ట్రయాంగిల్ కూడా ట్రయాంగిల్ కాదు యాంగిల్లో అంటే ఒక ట్రెండ్ లైన్ కూడా డ్రా చేసుకోవచ్చు. అది మన ఇష్టం. ఎప్పుడు హారిజాంటల్ గానే ఉండాలి అనే రూల్ ఏం లేదు. ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఇది ఒక ట్రెండ్ లైన్ అనమాట. ట్రెండ్ లైన్ నేను కొంచెం జోన్ లాగా క్రియేట్ చేశాను. ఈ పర్టికులర్ ఇది కనిపిస్తుంది కదా మీకు, ఇది ట్రెండ్ లైన్ అనమాట. ఇక్కడ ఫస్ట్ టచ్ ఏంటి? ఇక్కడ ఒక ఫస్ట్ టచ్ అయింది. మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది. అక్కడ నుంచి మళ్ళీ ఒక సెల్లింగ్ వచ్చింది. సెల్లింగ్ వచ్చిన తర్వాత సేమ్ ఇదే ట్రెండ్ లైన్ దగ్గర మళ్ళీ బయింగ్ అనేది స్టార్ట్ అయింది. అంటే సెకండ్ టచ్ ఇక్కడ అండ్ థర్డ్ టచ్ ఇక్కడ ఫోర్త్ టచ్. మళ్ళీ ఇక్కడ మనకి ఎప్పుడు కాలేదు. అంటే ఇది మోర్ దాన్ 3 టైమ్స్ మార్కెట్ అనేది ఈ పర్టికులర్ ట్రెండ్ లైన్ ని రెస్పెక్ట్ చేసింది. కాబట్టి ఇది మనకి ఏమవుతుంది? వెరీ స్ట్రాంగ్ సపోర్ట్. ఓకేనా? ఇదే ట్రెండ్ లైన్ పైన ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఇస్తాను. ఇక్కడ చూడండి. ట్రెండ్ లైన్ కాదు ఒక జోన్ అనుకుంది, హారిజాంటల్ జోన్. ఫస్ట్ సేమ్ ఇక్కడ కూడా మనకి ఎక్కువ మనం దీంట్లో ఏం అర్థం కాకపోవడానికి ఏం లేదు. ఫస్ట్ టచ్ ఇక్కడ అయిందా, ఇక్కడ నుంచి ఫాల్ అయింది, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది. ఏమైంది? మళ్ళీ ఇక్కడ వచ్చినప్పుడు మళ్ళీ సెల్లర్స్ అనే వాళ్ళు యాక్టివేట్ అయిపోయారు. అంటే ఫస్ట్ టచ్, సెకండ్ టచ్, మళ్ళీ కిందికి వచ్చింది. మళ్ళీ మార్కెట్ ఇక్కడ మొత్తం ట్రావెల్ చేసి మళ్ళీ సేమ్ పాయింట్ దగ్గర వచ్చినప్పుడు ఏమైంది? మళ్ళీ రియాక్షన్ అనేది ఫేస్ చేసింది. సో ఇది థర్డ్ టచ్, ఇది ఫోర్త్ టచ్, ఇది ఫిఫ్త్ టచ్, ఇది సిక్స్త్ టచ్. ఎన్ని టచెస్ అనేవి పెరుగుతాయో ఆ పర్టికులర్ జోన్ లో మనకి సపోర్ట్ కావచ్చు, రెసిస్టెన్స్ కావచ్చు, దాని యొక్క యాక్యురసీ అనేది పెరిగిపోతుంది అనమాట. సో చాలా సార్లు చూడండి ఇలాంటి వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ మనకి ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో మార్కెట్ లో ర్యాలీ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకేనా?
సో ఇది ఫ్రెండ్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లో ఉన్న టైప్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని మనం యూజ్ చేసి ట్రేడ్ ఎలా ఇనిషియేట్ చేస్తాము, ట్రేడ్ లో ఎంట్రీ ఎలా తీసుకుంటాము, ఎస్ఎల్ ఎలా ప్లేస్ చేస్తాము, టార్గెట్ ఎలా మనం ఎక్స్పెక్ట్ చేస్తాము అనేది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.